సాక్షి దినపత్రిక మరొక హెడ్లైన్స్ ప్రధానంగా ప్రచురించడం జరిగింది. అప్పుల్లో ఏపీ టాప్. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లోనే 37,000 కోట్ల అప్పుతో ఆంధ్రప్రదేశ్ ఈ 3 నెలల్లోనే 37,000 కోట్ల అప్పు చేసి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిందని చెప్పి సాక్షి దినపత్రిక ప్రధానంగా ప్రచురించడం జరిగింది. ఏడాది లక్ష్యంలో మొదటి త్రైమాసికంలోనే 46.40% తీసుకుని రాష్ట్రం అందుకోలేంత వేగంగా తన యొక్క టార్గెట్ ని రీచ్ అయింది. అంటే అప్పులు చేసే టార్గెట్ ని చాలా వేగంగా అందుకునిందని 20,000 కోట్ల పైచిలకు అప్పులతో తెలంగాణ ఏడాది లక్ష్యంలోనే 37% రుణాల సేకరణ అని కార్డ్ నివేదిక ద్వారా వెల్లడించడం జరిగింది. అయితే ఏపీ ఆర్థిక స్థితి దారుణంగా ఉందని గతేడాదితో తొలి త్రైమాసికంతో మరింత దిగజారుడు పరిస్థితులే ఆంధ్రప్రదేశ్ లో కనపడుతున్నాయని చెప్పి స్పష్టంగా వార్తాపత్రికలో ప్రచురించడం జరిగింది. అంతో ఇంతో ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలోనే కొంచెం మెరుగుగా అంటే 37,000 కోట్ల అప్పుతో ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉంటే 17,000 కోట్ల తక్కువ అప్పు చేసి తెలంగాణలో సెకండ్ ఫోజ్ లో ఉంది. ఓవరాల్ ఏంటంటే వీళ్ళు రాయడం ఏంటంటే సంపద సృష్టిస్తాను, నేను ఒక పెద్ద విజనరీని, నాకు తెలిసినంత సంపద సృష్టించే విధానాలు కానీ సంపద సృష్టి ఎలా చేయాలో మరి రాష్ట్ర నాయకుడికి తెలియదు. దేశంలోనే నా తర్వాతే మోడీ సంపద సృష్టించడం రాని వాళ్ళలో నాకంటూ ఎవరు తెలియదని రకరకాల ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏడాదికే 37,000 అంటే 3 నెలల్లోనే 37,000 కోట్ల రూపాయల అప్పు చేసి తన ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నాడు. ఈ 1,000 కోట్ల అప్పు అంటే ఈ అప్పు ఏమి తన సొంతది కాదు, ఇది అల్టిమేట్ గా రాష్ట్ర ప్రజల మీద పడేదే అని చెప్పి తెలుగువాడు, ఆంధ్రప్రదేశ్ లో నివసించేవారు, ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్కరూ గమనించాలి. అంటే ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే అప్పులు చేస్తూ ఆ అప్పులు చేసిన సొమ్మును ఎక్కడికి తరలిస్తున్నాడో కూడా ఎవరికి అర్థం కావడం లేదు. కేవలం పరిపాలనా ఖర్చులకే మొత్తం అప్పులు చేసిన సొమ్మంతా ఖర్చయిందా అంటే దానికి కూడా సరైన వివరణలు ఇచ్చే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదనే చెప్పాలి. ప్రథమంగా గతంలో 3,70,000 కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దాదాపు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకే వేసేసాడు. ప్రజల అకౌంట్స్ లోకే చేసిన సొమ్ములో 90% మరలించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే మరి ఈ 1.5 సంవత్సరం గడుస్తున్నప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు ప్రత్యేకంగా చేస్తుంది ఏంటంటే కొన్ని వృద్ధాప్య పెన్షన్లో పెంచిన సొమ్ము ఇవ్వడం, లేదా కొందరికి మొన్న అమ్మఒడి పేరును మార్చి తల్లికి వందనంగా చేసినటువంటి పేరుతో సంబంధించిన స్కీములకు కొంత డబ్బు వేయడం తప్ప బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఏమి ఈ ప్రభుత్వంలో ఇప్పటికే నేరుగా అనుకున్నది అంటే వాళ్ళు ఎలక్షన్స్ లో ఇచ్చినటువంటి 6 హామీలు ఏది పూర్తిగా అమలుకు నోచుకోలేదనే చెప్పొచ్చు. సో ఓవరాల్ గా అప్పులు చేస్తూ ఈ చేసిన అప్పుల తాలూకు సొమ్మును ఎక్కడ ఖర్చు పెడుతున్నారో కూడా ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత అయితే పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వము లేదా కూటమి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం మీద ఉందనేది ప్రతి ఒక్కరి వాదన, ప్రజల యొక్క వాదన కూడా అదే. అయితే ఈ పేపర్లో ప్రచురించినటువంటి గణాంకాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ 37,000, మధ్యప్రదేశ్ 26,000, తెలంగాణ 20,000, తమిళనాడు 19,000, కేరళ 17,000 కోట్ల ఇలా అప్పులు ఈ 3 నెలల్లో ఎంత చేశారు అనేది స్పష్టంగా అంకెలతో సహా ప్రచురించడం జరిగింది. తగ్గిపోయిన ప్రజల కొనుగోలు శక్తి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా కావచ్చు, ప్రజలకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి బలంతో ఆ రోజు ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఎప్పుడు పర్ఫెక్ట్ గానే ఉంది. కానీ 1.5 సంవత్సరంగా జీడిపి పడిపోతుంది. జిఎస్టి సేల్స్ లో కూడా మన రాష్ట్రం నానాటికి తక్కువ స్థాయి జిఎస్టి పేమెంట్స్ ని నమోదు చేయడము, దేశంలో రోజు రోజుకి మన జిఎస్టి వసూలు శాతం పడిపోవడం కూడా మనం గమనించవచ్చు. ఓవరాల్ గా సంపద సృష్టి జరుగుతుందా, విజనరీ ప్రభుత్వం సంపద సృష్టి చేస్తుందా లేదో కూడా స్పష్టంగా ప్రజలకు అర్థమైపోతుంది.